సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. అమ్మవారికి మొక్కులు సమర్పించిన అనంతరం అక్కడ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీ నుంచి ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వంటి మరో 2 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఈ 2 పథకాల ప్రారంభోత్సవానికి ప్రియాంక గాంధీ గారు వస్తారని వెల్లడించారు. అంతేకాదు మార్చి 2వ తేదీ లోపల మరో 6,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. రైతుల రుణమాఫీపై త్వరలోనే శుభవార్త చెప్తామని, మంత్రిమండలి అంగీకారంతో శుభవార్త చెప్తామని వెల్లడించారు. సమ్మక్క సారక్కల ఆశీర్వాదంతోనే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని పేర్కొన్నారు. గత ఏడాది 6వ తేదీన ఇక్కడి నుంచే జోడో యాత్ర, రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర ప్రారంభించినట్లు గుర్తు చేశారు. తమకు పదవులు వచ్చాయంటే అది అమ్మల దీవెనలతోనే వచ్చాయని వెల్లడించారు. జాతరకు 18 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి వచ్చారని తెలిపారు.